ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. పురన్ గారు ఐపీఎస్ ఆఫీసర్ ఈ మధ్య కాలంలోనే చనిపోవడం జరిగింది. అయితే రకరకాల కథనాలు మనం వింటూ ఉన్నాము. ఆయన కూడా నార్త్ నుంచి వచ్చారని అదని ఇదని చెప్పి అయితే ఆయన చావుకు గల ప్రధాన కారణాలు ఏంటి, ఏం జరిగింది, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి నాగరాజు గారు. పురన్ గారి విషయంలో జరిగినటువంటి అసలు ఏం జరిగింది? ఎందుకంటే చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన ఎక్కడో నార్త్ నుంచి ఉండేటువంటి పర్సన్ అనుకుంటారు, కానీ తెలంగాణ నుంచి అనేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. అసలు ఏం జరిగింది ఆయన విషయంలో? పురన్ కుమార్ అనే వ్యక్తి నార్త్ ఇండియన్ కాదండి. ఆయన మన తెలంగాణకి, మన హైదరాబాద్కి చెందిన వ్యక్తి. ఆయన మీకు స్కూలింగ్ కనుక చూస్తుంటే 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మన మారేడుపల్లి సెయింట్ జాన్స్ చర్చ్ హై స్కూల్లో చదివాడు ఆయన. దాని తర్వాత కనుక మనం చూసుకుంటే ఇంటర్మీడియట్ అమీర్పేటలో ఎంపీసీ ఆల్ఫర్నస్ జూనియర్ కాలేజ్లో అని చేస్తారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తాం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన సివిల్స్కి ప్రిపేర్ అయ్యి గ్రూప్స్ కొట్టడం జరిగింది. ఆ క్రమంలోనే ఆయన ఐపీఎస్ ఆఫీసర్ కూడా అవుతాం జరిగింది. చాలా కష్టపడే వ్యక్తిత్వం ఆయనది. ఓటమిని ఎప్పుడు సీరియస్గా తీసుకోకుండా మళ్ళీ ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యి రాశారంటేనే 1-2 సార్లు ఫెయిల్ అయిన తర్వాతనే మళ్ళీ వాళ్ళు పాస్ అవుతారు. వాళ్ళంత ఈజీగా సూసైడ్ చేసుకునే టైప్ ఉండరు. ఈ వ్యక్తి ఇప్పుడు ఈయన ఇక్కడి నుంచి మళ్ళీ హర్యానాలోకి ఆయనకి పోస్టింగ్ వచ్చింది. ఆయన ఐపీఎస్ ఆఫీసర్ లాగా చేస్తున్నారు అక్కడ. ఆయన వైఫ్ కూడా మనం చూసుకుంటే లవ్ మ్యారేజ్ అనుకుంటా. వైఫ్ కూడా అమ్నీత్ కుమార్ అనేసి, తను కూడా షీఈ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె జపాన్కి టూర్కి వెళ్తాం జరిగింది. బికాస్ షీఈ్ ఆల్సో అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఎప్పుడైతే ఈమె జపాన్కి టూర్ వెళ్తాం జరిగిందో, ఈయన హర్యానాలో ఒక అపార్ట్మెంట్లో, అక్కడే అదే అపార్ట్మెంట్లో కింద ఒక ఆఫీస్ కూడా ఉంటుంది జరుగుతుంది. ఇలా కొంతమంది వచ్చి కలుస్తుంటారు కాబట్టి ఇలా రెసిడెన్స్లోనే అక్కడక్కడ ఆఫీసులు పెట్టుకుంటూ ఉంటారు. సడన్గా ఈయన ఒక రోజు ఆ ఆఫీస్లో కిందకి వెళ్ళి కూర్చొని, అపార్ట్మెంట్ కింద ఆఫీస్కి వెళ్ళి కూర్చొని ఒక 6-9 పేజీలు లెటర్ రాస్తాం జరిగింది. 6-9 పేజీల లెటర్లు మనం చూసుకుంటే కనుక ఊహాగానాలు ఏంటి అంటే, కంప్లీట్గా సిస్టంలో లూప్ హోల్స్ ఏమున్నాయి, సీనియర్స్ జూనియర్స్ని ఎలా ట్రీట్ చేస్తారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఐఏఎస్లో ఐపీఎస్ మీద ఎలా ఉంటుంది, నాకు ఎట్లాంటి అవమానాలు జరిగాయి అన్నది క్లుప్తంగా ఆయన 6-9 పేజీలు రాసి ఆయన సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకొని షూట్ చేసుకొని చనిపోతాం జరిగింది ఈ నెల 7వ తారీఖు. ఆ లెటర్లో మొత్తం ఇవే ఉన్నాయి సార్. ఆ లెటర్లో మొత్తం వాళ్ళ సీనియర్స్ గురించి, ఎవరెవరు ఈయనని ఎంత టార్చర్ పెట్టారు, ఈయన ఒక దళితుడు అవటం వల్ల ఈయనకి ఎంత క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరిగింది, ఆ క్యాస్ట్ బేస్డ్ వల్ల ఈయనని ఎంత చులకనగా చూశారు, ఈయనే ఐపీఎస్ లెవెల్లో ఉన్న వ్యక్తినే క్యాస్ట్ బేస్లో చులకనగా చూస్తే సామాన్యుల పరిస్థితి ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా ఆయన లెటర్లో క్లియర్గా రాస్తాం జరిగిందని ఊహాగానాలు. క్లియర్గా ఆయన పేర్లు కూడా కొన్ని మెన్షన్ చేశారన్నది చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ పేర్లు కూడా కొన్ని మెన్షన్ చేశారని చెప్తున్నారో, తన వైఫ్ ఇప్పుడు 7th చనిపోయారు ఈయన. తన వైఫ్ జపాన్ టూర్ నుంచి ఇమీడియట్గా వెనక్కి తిరిగి వస్తాం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్కి, ఆటోప్సీకి జనరల్గా ఫ్యామిలీ మెంబర్ సైన్ పెడితేనే చేస్తారు. దీని ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ సైన్ చేయలేదు. ఇది ఒక సంచలనం. ఇది ఎందుకు చేయలేదు అంటే, మీరు ఎఫ్ఐఆర్లో కరెక్ట్ పేర్లు పెట్టలేదు, 2 వ్యక్తులు ఉన్నారు సీనియర్స్, వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తే కానీ ఈ పోస్ట్ మార్టంకి, ఆటోప్సీకి నేను ఒప్పుకోను అని చెప్పి ఆమె సైన్ కూడా చేయలేదు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని, ఎస్ఐటీని ఒకటి హర్యానా గవర్నమెంట్ పెడతాం జరిగింది. అయినా కూడా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే కానీ, ఆ 2 వ్యక్తులను అరెస్ట్ చేస్తే కానీ నేను ఆటోప్సీకి ఒప్పుకోనని చెప్తున్నారు. ఇది చాలా సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది. ఇప్పుడు ఇది ఎట్లా వెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. మన రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా వెళ్తాం జరిగింది. పరామర్శించి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఆయన విన్నపం ఇస్తాం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఇష్యూ బికాజ్ ఇది కాన్స్టిట్యూషనల్ పోస్టులు ఇవన్నీ కూడా. ఐఏఎస్లు, ఐపీఎస్లు అంటే నార్మల్ కాదు ఇవన్నీ. ఓకే, దీస్ ఆర్ ద బ్యూరోక్రాట్స్ హూ విల్ రన్ ద గవర్నమెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అవ్వాలి. లేకపోతే ఐఏఎస్లు, ఐపీఎస్లు మనోభావాలు దెబ్బతినే ఛాన్సెస్ గట్టిగా ఉంటాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలని లెటర్ రాస్తాం కూడా జరిగినట్టుంది. మెయిన్ ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, తిను సైన్ పెట్టట్లేదు. వాళ్ళిద్దరు ఎవరో వాళ్ళని
అరెస్ట్ చేస్తే కానీ నేను సైన్ పెట్టను అని భీష్మించుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఇది ఎట్లా వెళ్తుంది ఏంటి అనేది అర్థం కాకుండా ఉంది. మీరు చూసినటువంటి కేసెస్ ప్రకారం కనుక మనం చూస్తేనే అంటే దీని మీద ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఎందుకంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. Correct. ఇలాంటి ఇన్సిడెంట్స్ దేశంలో జరిగినప్పుడు అంటే చాలా కేసెస్ మీరు చూసుంటారు, చాలా స్టేట్స్లో జరిగినట్టు. Correct. బట్ ఇది మాత్రం అంటే సైన్ చేయకుండా, ఎస్పెషల్లీ నాకు వీటి మీద కన్క్లూషన్ కావాలి, ఏం జరిగింది అనేటువంటి దాని మీద ఎఫ్ఐఆర్ కాపీలో కూడా వాళ్ళ పేర్లు మెన్షన్ చేయాలని ఆవిడ ఉంటున్నట్లయితే మనకు తెలుస్తుంది కదా. ఇటువంటి కేసెస్ ఏ విధంగా టర్న్ తీసుకుంటాయంటే కరెక్ట్ అండి. ఇప్పుడు తను ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఈ డేరింగ్ స్టెప్ తీసుకోగలిగారు. అదే సామాన్యులు ఉంటే ఈ పాటికి ఏదో ఒక మాట చెప్పి సిగ్నేచర్ కన్విన్స్ చేసి సిగ్నేచర్ తీసుకొని పోస్ట్ మార్టం చేసి ఈ పాటికి ఫైనల్ రైట్స్ కూడా అయిపోయేవి. తిను కూడా అంతే ఈక్వల్లీ క్వాలిఫైడ్ అండ్ షీఈ్ ఇన్ ఎ వెరీ గుడ్ డెసిగ్నేషన్ కాబట్టి, ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి, దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు కాబట్టి కావాలని తిను సైన్ చేయట్లేదు. సైన్ చేస్తే మాత్రం పోస్ట్ మార్టం యూజువల్గా ఒక మెజిస్ట్రేట్ గారి ముందు జరగాలి. సైన్ చేస్తే మాత్రం వెంటనే పోస్ట్ మార్టం మెజిస్ట్రేట్ గారి ముందు జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందా రాదా, ఒకవేళ వీళ్ళని అరెస్ట్ కాకపోతే ఇన్ఫర్మేషన్ బయటకి రాదేమో, అరెస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ కాలేదనుకోండి పోస్ట్ మార్టంలో ఏదైనా తికమికల్ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టే తిను సైన్ చేయట్లేదని యాజ్ ఎ అడ్వకేట్ నేను అనుకుంటాను. యూజువల్గా మీరు చూస్తే ఇన్వెస్టిగేషన్ టైంలో ప్రైమ్ అక్యూజ్డ్ బయట ఉంటే పోస్ట్ మార్టంలో కూడా తేడాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా సార్ అంటే నేను మామూలుగా అడుగుతున్నాను, ఐపీఎస్ ఆఫీసర్ లెవెల్లో కూడా ఈ డిస్క్రిమినేషన్ ఉంది అని అంటే ఆ లెటర్లో అసలు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఇండియా మీరు కనుక తీసుకుంటే అనేక కులాలు, అనేక రిలీజన్స్ ఉంటాయి. మనము ఎంత అట్రాసిటీ ఇప్పుడు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కూడా సెక్షన్ బుక్ అయింది. ఆ సెక్షన్కి 6 నెలలు జైలు శిక్ష. కానీ తన అనేది అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కూడా ఉండాలి అందులో. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఈజ్ అ మెయిన్ సెక్షన్. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఉంటే అందులో 10 ఏళ్ళు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కేవలం 6 నెలల శిక్షకి బెయిల్ కూడా వచ్చేస్తుంది. ఏ పనిష్మెంట్ అయినా 7 ఏళ్ల లోపల ఉంటే నోటీస్ వచ్చేస్తుంది, 41A నోటీస్ వచ్చేస్తుంది, ఈజీగా అసలు జైలుకి వెళ్ళే ప్రసక్తే ఉండదు. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ సెక్షన్ పెట్టాలని తిను భీష్మించుకొని కూర్చున్నారని అనుకుంటున్నా. కేవలం అది పెట్టలేదని చెప్పి ఈమె సైన్ చేయట్లేదు. షీ హాజ్ డెఫినెట్లీ టేకెన్ ఏ వెరీ గుడ్ స్టాండ్. ఎందుకంటే సామాన్యుడికి ఈమె చాలా మంచి మెసేజ్, ఈ కష్టకాలంలోనే సామాన్యుడికి చాలా మంచి మెసేజ్ ఇస్తుంది. ఎఫ్ఐఆర్లో మీరు అసలు రీజన్ ఏమీ రాయకుండా పిచ్చి పిచ్చి రీజన్లు ఏవో రాసేసి 6 నెలలు ఏడాది రాసేస్తే మనిషి ప్రాణం పోయింది. అక్కడ పోయిన మనిషి కూడా చాలా తెలివైన వ్యక్తి, చాలా విజ్ఞానవంతుడు. ఆ ప్రాణం పోయింది అంటే దాని వెనకాల ఎంత టార్చర్, ఎంత ఒత్తిడి, కులం మీద ఎంత విపక్ష, ఇవన్నీ కూడా బయటకి రావాలి కదా. కావాలని అందుకని ఆమె సైన్ చేయట్లేదని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఐ విల్ సపోర్ట్ హర్ ఇన్ దిస్ ఇష్యూ అండి. అంతేకాదు నాగరాజు గారు, ఈ కేసులో మీరు కనుక చూసుకుంటే పూరన్ కుమార్ గారు ఈజ్ అ వెరీ ఫిట్ పర్సన్. ఆయన డైలీ జిమ్కి వెళ్తారు, మెడిటేషన్, యోగా చేస్తారని కూడా ఆయన ఫ్రెండ్ ద్వారా మనకు తెలుస్తాం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు లోకలైట్సే, హైదరాబాదే. ఓకే, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కూడా మనకు తెలుస్తాం జరిగింది. ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఆయన డైలీ జిమ్కి వెళ్తాము, మెడిటేషన్, యోగా ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటుంది. ఆయన దేనికి చిన్న చిన్న వాటి కుంగిపోయేది ఉంటే ఆయన ఐపీఎస్ వరకు వెళ్ళడు. కాబట్టి ఈ ఆత్మహత్య ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది అబెట్మెంట్, అంటే ప్రేరేపిస్తేనే జరిగింది అన్నది అనేక సాక్ష్యాలు ఉన్నాయి. దిస్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్ అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు. అంటే ఈక్వల్ టు మర్డర్ అన్నప్పుడు, డైరెక్ట్గా మర్డర్ చేయనప్పుడు అది అబెట్మెంట్ ఫర్ సూసైడ్, 10 years పనిష్మెంట్ దానికి. అందుకే వాళ్ళ వైఫ్ సైన్ చేయట్లేదని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఏ విధంగా తీసుకుంటుంది అనేది ముందుగా. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.